హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆకర్ష ఎంటర్టైన్మెంట్స్. ఈనాటి మన ఎపిసోడ్లో మనం వినబోతున్నాం సూపర్ డూపర్ లవ్ రొమాంటిక్ స్టోరీ పెళ్లి కొడుకు లేచిపోయాడు. సూర్యదేవర రామ్మోహన్ రావు గారు ఎంతో చక్కగా అందంగా ఈ నవలని రచించారు. మీరందరూ కూడా ఈ స్టోరీని చాలా సపోర్ట్ చేస్తున్నారు. అది వ్యూవర్స్ ద్వారా తెలుస్తుంది, కానీ కామెంట్స్ పెట్టట్లేదు. అదొక్కటే మైనస్ పాయింట్. మిగతాదంతా ఓకే. సబ్స్క్రైబర్స్ కూడా నెమ్మదిగా పెరుగుతున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీవన్. ఇక లాస్ట్ ఎపిసోడ్ లో ఏమవుతుంది అంటే, సంజయ్ సౌజన్య మన స్టోరీలో హీరో హీరోయిన్స్ వీళ్ళిద్దరూ కూడా పెళ్లి పీటల మీద నుంచి పారిపోతారు. అదంతా మీకు తెలుసు కదా. ఇక ఇంటి వేట కోసం వాళ్ళు వెతుకుతూ ఉంటే, బ్యాచిలర్స్ కి ఇవ్వము, కేవలం దంపతులకు మాత్రమే ఇస్తాము, అంటే ఫ్యామిలీకి మాత్రమే ఇస్తాము అని ప్రతి చోట ఉండేసరికి ఇంకా విసిగి వేసారిపోయిన వాళ్ళు సౌజన్య వల్ల ఒక ఇల్లు వాళ్లకు దొరుకుతుంది. అక్కడ ఫ్యామిలీకి మాత్రమే ఇస్తాను అని అనడంతో వాళ్ళిద్దరూ కూడా దంపతులుగా పెళ్లైన జంటగా ఆ ఇంట్లోకి వచ్చేస్తారు. ఆ తర్వాత ఏమైందో ఈనాటి మన ఎపిసోడ్ లో వినేసేద్దాం. దయచేసి ఎపిసోడ్ పూర్తిగా వినండి. మీ లైక్స్ అండ్ కామెంట్స్ తో నన్ను సపోర్ట్ చేయండి. అండ్ ప్లీజ్ టు సబ్స్క్రైబ్ ఆకర్ష ఎంటర్టైన్మెంట్స్. హరి, పాప గురించి తెలిసిందా? మంచంలో పడుకున్న రాజగోపాలం అడిగాడు. సౌజన్య వెళ్లిపోయిన రోజు రాత్రి అతనికి బాగా జ్వరం వచ్చింది. అందుకే అందరికీ సౌజన్య మీద కోపంగా ఉంది. మీ గురించి పట్టించుకోకుండా వెళ్లిపోయిన దాని గురించి ఎందుకండి ఆలోచిస్తారు? ముందు మీ ఆరోగ్యం గురించి చూసుకోండి, అతని భార్య ఇందిర అంది. పెళ్లి వద్దు అంటుంటే చేసుకుంటానని ఏ పిల్ల అడగదు కదా, సిగ్గుతూ అంటుంది అనుకున్నాను. అయితే మాత్రం ఇష్టం ఉన్నా లేకపోయినా ఆడదన్నాక తల వంచుకొని తాలి కట్టించుకోవాల్సిందే. అలాంటిది పరువు గురించి కుటుంబం గురించి ఆలోచించకుండా వెళ్లిపోయింది. రేపది తిరిగొస్తే మాత్రం ఇంట్లో ఎలా ఉంచుకుంటాం? కన్న పేగుబంధం మెలిపెడుతున్నా ఇందిర కూతుర్ని తిట్టింది. చిన్నపిల్ల తెలియక చేసింది. హరి ఆమెకు నచ్చజెప్పబోయాడు. కాని లోకం చిన్నపిల్లని జాలి తలుస్తుందా? ముందు పాప క్షేమంగా ఉందో లేదో చూడండి. ఒంటి నిండా బంగారం లాంటి పిల్ల ఎవ్వడైనా. ఆపై మాట రాక రాజగోపాలం మొహం తిప్పుకున్నాడు. అందరి కళ్లల్లోనూ నీరు తిరిగింది. మన వాళ్లంతా సిటీలోనే ఉన్నారన్నయ్య. ఖచ్చితంగా హైదరాబాద్లోనే ఉండి ఉంటారు. బస్ డ్రైవర్ని పట్టుకుని ఉతికితే సిటీ అవుట్స్కర్ట్స్ లో మన అమ్మాయి దిగిందని చెప్పాడంట. అక్కడికి వెళ్లి చూసేసరికి కనిపించలేదు. అన్ని బస్ స్టాండ్స్, రైల్వే స్టేషన్స్ ఏరియాస్ లోనూ మన వాళ్లను ఉంచాను. వెతికి పట్టుకొచ్చేస్తారు. దిగులు పడకు, తమ్ముడు ధైర్యం చెప్పాడు. సంజయ్ సౌజన్య అద్దెకు దిగిన ఇంటి యజమాని పేరు రమణమూర్తి. సెక్రటరియేట్ లో సీనియర్ గుమాస్తా. ఇద్దరు ఆడపిల్లలు, ఒక మగపిల్లాడు. ఒక ఆడపిల్లకి పెళ్లైంది. హైదరాబాద్ లోనే అల్లుడికి ఉద్యోగం. ఇంకో అమ్మాయి డిగ్రీ చదువుతోంది. కొడుకు 10th క్లాస్ చదువుతున్నాడు. భార్య సుగుణ ఇంటిని పిల్లల్ని దిద్దే పనిలో తలమునకలవుతూ ఉంటుంది. రమణమూర్తికి చేసే ఉద్యోగం కాక ఉన్న ఆస్తి అల్లా ఆ ఇల్లే. హైదరాబాద్ లో అంత పెద్ద స్థలంలో ఇల్లంటే చాలా ఖరీదు చేస్తుంది. ఆ ఇల్లు రమణమూర్తి తండ్రి వయసులో ఉండగా కట్టిన ఇల్లు. 40 ఏళ్ల పైమాటే, కాని ఏమాత్రం చెక్కు చెదర్లేదు. ఎడమవైపు భాగాన్ని అద్దెకిచ్చారు. నిజానికి అద్దె కోసం సిద్ధం చేశారు. ఎడమవైపు గదులకి వేరే ద్వారాలు పెట్టి అద్దె కోసం సిద్ధం చేశారు. పైన డాబా కూడా ఉంది. ఇంటి ముందు వెనుక చాలా స్థలం ఉంది. కాని వృధా స్థలం మాత్రం లేదు. వెనుక వైపంతా కూరపాతులు, ముందు పూల మొక్కలు. ఈ ఇల్లు సౌజన్యకి చాలా బాగా నచ్చింది. ఆ రోజుకి ఇంటిగల వాళ్లు క్యారేజ్ పంపించారు. సుగుణ క్యారేజ్ పట్టుకొచ్చి లోపలంతా కలియజూసి, సామాను వెనకాలొస్తుందా బాబూ అని అడిగింది. అవునండి, లారీలో వస్తుంది. ఎక్కడో ట్రాఫిక్ జామ్ అయినట్టుంది అన్నాడు సంజయ్. సరే, మీరు ఇల్లు సర్దురుకునేంతవరకు ఈ 2 రోజులు మా ఇంట్లో భోజనాలు చేయండి. వంట అది అని హైరాణ పడకండి. ఎందుకు పిన్నిగారు, మీకిబ్బంది? సౌజన్య మనసులో సంతోషిస్తూనే పైకి మొహమాటంగా అంది. అబ్బో, ఏం యాక్షను! ఆస్కార్ లెవెల్లో ఉంది. ఆమె పక్కనే నిలబడి గొనిగాడు సంజయ్. సుగుణ వెళ్లిపోయేదాకా ఆగి తర్వాత అతని వైపు తిరిగి, మీ దగ్గర డబ్బెంతుంది అంది. ఏ? జేబు తడుముకుంటూ అన్నాడు. లారెడు సామాను వెనకాలొస్తుంది కదా వెటకారంగా అంది. కొనేద్దాం, ఏం కావాలో లిస్ట్ రాయండి అన్నాడు. ముందు డబ్బెంతుందో చెప్పండి. నా దగ్గర 10,000 నగలున్నాయి, కాని వాటి నమ్మడం ఇష్టం లేదు. ఎప్పటికైనా ఇంటికి పంపించేయాలి అంది. నా దగ్గర 20,000 మిగతావి క్రెడిట్ కార్డులే అన్నాడు గొప్పగా సంజయ్. క్రెడిట్ కార్డుంటే ఏం ఉపయోగం? ఆల్రెడీ మీ ఫాదర్ వాడి ఉంటారు అంది సౌజన్య. మరేం చేద్దాం అన్నాడు సంజయ్.
ముందు లోరెడు సామాను కొని ఆ తర్వాత చిప్ప పట్టుకొని అంటూ ఆగింది సౌజన్య. ప్లీజ్ భయపడిపోతూ అన్నాడు సంజయ్. మీకు నాకు ఉద్యోగాలు దొరికే వరకు పొదుపుగా ఉండాలి. ఓకేనా అంది నవ్వుతూ సౌజన్య. మీకు ప్రసాద్ కదా దొరకాల్సింది, ఉద్యోగం ఎందుకు అడిగాడు సంజయ్. అదేననుకోండి, అయినా ఆడవాళ్లు కూడా ఉద్యోగం చేయాలి. స్త్రీకి సంపాదన ఉన్నప్పుడే, మగవాడి కన్నా ఎక్కువగా కష్టపడి పనిచేసినప్పుడే వ్యక్తిత్వం నిలబడుతుంది. లేదంటే కట్టుకున్న మగాడి కాలి చెప్పు కింద అణిగిపోయి ఉండాల్సొస్తుంది. అందుకే ప్రసాద్తో పాటుగా ఉద్యోగం కూడా వెతికి పెట్టుకోవాలి. సరే అన్నాడు సంజయ్ ఆమెకేసి చూస్తూ. ముందే చెప్తున్నాను, ఇదిగో ఈ బెడ్రూమ్ నాది, నేను ఇందులో ఉంటాను. ఈ సెకండ్ బెడ్రూమ్ మీది, ఎవరి గదుల్లో వాళ్ళుండాలి స్థిరంగా అంది సౌజన్య అతనికేసి సూటిగా చూస్తూ. మరి హాల్లో టీవీ చూడాలనుకుంటే ఇద్దరం కలిసి చూడొచ్చు. కిచెన్లో వంట ఇద్దరం కలిసి చేసుకోవచ్చు. మరి బాత్రూంలో స్నానం ఇద్దరం కలిసి టక్కున ఆగిపోయింది. అబ్బా, మీరింత విశాలంగా ఆలోచిస్తారని ఇంతవరకు అనుకోలేదు. పదండైతే ఆమె చేయి పట్టుకుని బాత్రూం వైపు నడిపించబోయాడు. సంజయ్ చేయి విసిరికొట్టి తన బెడ్రూంలోకి పరిగెట్టింది. ఆ మాట అన్నందుకు సిగ్గుపడింది. ఆ సాయంత్రానికల్లా ఇంటికి కావలసినవి ముఖ్యమైనవి ఇద్దరూ కలిసి వెళ్లి తెచ్చుకున్నారు. 2 రోజుల్లో ఇల్లంతా సర్దుకున్నారు. ఉద్యోగాలు దొరికే వరకు ఎవరికి వాళ్లు బయట హోటల్లోనే భోజనం చెయ్యాలని, రాత్రిపూట మెస్ నుంచి క్యారేజ్ తీసుకురావాలని డిసైడ్ చేసుకున్నారు. ఆ రోజు నుండి వాళ్ళ జీవితం ఒక గాడిలో పడిపోయింది. ఉదయాన్నే లేవడం, ఎవరి పనులు వాళ్ళు చేసుకోవడం, 9 గంటలు కావడంతో బయటపడి కావలసిన వాళ్ల కోసం, ఉద్యోగాల కోసం వేట సాగించటం, రాత్రికి ఇంటికి చేరుకుని కామ్గా భోజనాలు ముగించేసి ఎవరి గదుల్లో వాళ్ళు పడుకోవడం. ఉదయపు చల్లగాలి మంచం పక్కనున్న కిటికీలోంచి సుతారంగా స్పృశిస్తుంటే బద్ధకంగా కళ్ళు విప్పాడు సంజయ్. కిటికీలోంచి ప్రకృతి ఆహ్లాదంగా కనిపిస్తోంది. రాత్రంతా ఎడతెరిపి లేకుండా కురిసిన మంచు. సూర్యుడొస్తాడేమోనని భయపడి ప్రకృతి నీడలేక చెట్ల ఆకుల్లో దాక్కుంది. కొబ్బరాకుల చివర్లోంచి మంచు బిందువులు అయిష్టంగానే కిందికి జారుకుంటున్నాయి. చల్లగాలికి కనురెప్పలు మూతలు పడుతున్నాయి. కాని అంత అందమైన ఉదయాన్ని మిస్ కావడం ఇష్టం లేక బలవంతంగా మత్తుని వదల్చుకొని లేచాడు. కిటికీలో నుంచి కనిపిస్తున్న పూల మొక్కలు, వాటి సువాసన అతన్ని మరో లోకానికి తీసుకుపోతున్నాయి. అతనికి సడన్ గా తన ఇల్లు, ముఖ్యంగా తన గది గుర్తొచ్చాయి. రాత్రయ్యేసరికే పరిమళించే నైట్ క్వీన్ పూల గుబాలింపు రాత్రంతా నిద్రలో కూడా తనని ఫ్రెష్ గా ఉంచేది. తనకి పూల మొక్కలంటే చాలా ఇష్టమని అమ్మ ప్రత్యేకంగా తన గది కిటికీ మీద నుండి మేడ మీదికి పాకేలా విరజాజి, సన్నజాజి పాదులు పెట్టింది. తల్లి ప్రేమ, తన గారాబం, పెరిగిన తీరు ఒక్కసారిగా గుర్తొచ్చాయి సంజయ్కి. బాల్యం ఎప్పుడూ మనసుని పెనవేసుకునే ఉంటుంది. తనని వదిలిపోదది. ఒక్కసారి తన వాళ్లందరినీ చూడాలనిపించింది. అసలు ఎందుకు తన వాళ్లని వదిలేసి వచ్చాడు? తను బాధపడి వాళ్లను బాధపెట్టి వెంటనే సౌజన్య కళ్ల ముందు ప్రత్యక్షమైంది. బాబోయ్, ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోవడమే ఈ పాటికి జీవితం ఎలా మారిపోయి ఉండేది. అసలేమాత్రం సున్నితత్వం, భావుకత్వం లేని మనిషి. మాటి మాటికి గయ్యమని అరవడం తప్ప ఇంకేమీ తెలీదు. అసలు తన భవిష్యత్తు ఏం కానుందో. ముందు అర్జెంటుగా ఉద్యోగం సంపాదించుకోవాలి. లేచి న్యూస్ పేపర్ చూడటం ప్రారంభించాడు. తన ఎంసీఏ క్వాలిఫికేషన్ కి సంబంధించిన ప్రకటనలు ఏమీ లేవు. కానీ సిటీలోని ప్రముఖ ఫ్యాషన్ కంపెనీ వాళ్ళిచ్చిన యాడ్ అతని దృష్టిని ఆకర్షించింది. ఫ్యాషన్ డిజైనర్ కావాలను, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ తో సంబంధం లేదు, కళాత్మక దృష్టి, సృజనాత్మకత ఉంటే చాలు, ఆసక్తి ఉన్న అభ్యర్థులు పలానా చోటికి ఇంటర్వ్యూకి అటెండ్ కావాలని ఉంది. సౌజన్యకి ఏమైనా ఉపయోగపడుతుందేమో ఆమెకి చెప్తామని గది నుండి బయటకు వచ్చాడు. సౌజన్య అప్పుడే స్నానాలకని బాత్రూం వైపు బయలుదేరింది. నైటీలో ఉంది, భుజాన టవల్, చేతిలో సోప్ బాక్స్, జుత్తంతా పైకి పెట్టి క్లిప్ పెట్టుకుంది. ఈ సౌజన్యలో కళాత్మకత, సృజనాత్మకత. అతనికి నవ్వు రాబోయింది. బలవంతంగా ఆపుకొని ఏ అమ్మాయి అంటూ పిలిచాడు. సౌజన్య చుట్టూ పరికించింది. ఎవరిని పిలిచాడా అని. చుట్టుపక్కల ఎవరూ లేరు. తననే అయి ఉంటుంది. అమ్మాయి ఏంటి, నాకు పేరు లేదా కోపంగా అంది. అదేంటో బొత్తిగా ఎవరి గదుల్లో వాళ్ళుండటం మూలంగా పేరు మర్చిపోయాను. అప్పుడప్పుడు కలుసుకుని సరదాగా మాట్లాడుకుంటుంటే పేర్లు గుర్తుంటాయి. సరే, ఇదిగో ఈ న్యూస్ పేపర్లో యాడ్ పడింది, నీకేమైనా ఉపయోగపడుతుందేమో చూడు. పేపర్ ఆమె చేతిలో పెట్టాడు. యాడ్ చూసి ఆలోచనలో పడిపోయింది సౌజన్య. బొత్తిగా తనకి టచ్ లేని ఫీల్డ్. వెళ్లాలా వద్దా అన్న ఆలోచనలో పడింది. చివరికి ఒక ప్రయత్నం చేసి చూస్తే పోలా అనుకుంది.
స్నానం చేసి పింక్ చూడీదార్ వేసుకుంది. చేతికి వాచ్, ఒక గాజు, మెడలో సన్నటి చైన్ వేసుకుంది. సరిగ్గా అప్పుడే సంజయ్ తన గదిలోంచి బయటకొచ్చాడు. చూడకూడదనుకుంటూనే చూశాడు. అందమైన మొహం, పల్చటి పొడవాటి కురులు, కరిమబ్బులా ఆమె వీపంతా పరుచుకున్న వరద గోదావరి లాంటి ఒత్తైన కురులు. అమాయకత్వం ఒకవైపు, మొండితనం ఒకవైపు తొంగి చూసే రాయల్ ఫేస్. రంగు నలుపైనా ఎంత అందంగా ఉంది. నలుపులో ఇంత అందమా? తనకు తెలియకుండానే ఓ విచిత్రమైన ఉద్వేగానికి లోనయ్యాడు సంజయ్. ఇంటర్వ్యూ టైంకి వెళ్ళింది. అక్కడ ఆల్రెడీ 50 మంది వరకు ఉన్నారు. ఒకటే పోస్టు. వాళ్లల్లో చాలా మందికి ఫ్యాషన్ డిజైనింగ్ లో డిప్లొమా ఉంది. అయినా నిరుత్సాహపడలేదామె. ఇంటర్వ్యూ ఏ రీతిలో ఉంటుందో ఎవరూ ఊహించలేకపోతున్నారు. తర్వాత 50 మందిని ఒక పెద్ద హాల్లోకి తీసుకుని వెళ్లి అందరికీ డ్రాయింగ్ పేపర్స్, కలర్స్ ఇచ్చారు. అరగంట సమయం ఇచ్చి చివరికి ఇష్టమైన డ్రెస్ ని వారు డిజైన్ చేయమన్నారు. సౌజన్య ఒక విషయం ఆలోచించింది. శారీకి డిజైన్ పెయింట్ వేయాలని నిర్ణయించుకుంది. ఆమెకి పెయింటింగ్ లో కొంత పరిచయం ఉంది. ఏకాగ్రతతో మనసు ఒక విషయం మీదికి లగ్నం చేస్తూ కళ్ళు మూసుకుంది. మూసిన కళ్ల ముందు తన పల్లె అందాలు సాక్షాత్కరించాయి. పచ్చని పైరుల మీద ఎగిరే కొంగల బారు, చెరువులో వికసించిన తామర పూల సొగసు, కొబ్బరాకుల మధ్య నుంచి కవ్వించే చందమామ, సంక్రాంతి ముగ్గులు, పల్లెపడుచుల సిగ్గులు నేనంటూ పోటీపడ్డాయి. అరగంట పాటు చేతివేళ్ల కదలికలతో పాటు మనోలోకంలో సాగించిన మదనం అద్భుతమైన డిజైన్ ని ఆవిష్కరించింది. ఈ ప్రకృతి ఒక స్త్రీలా మారింది. సృష్టిలోని సుందర దృశ్యాలన్నీ ఆమె ధరించిన చీరలో ఒదిగిపోయాయి. ఆ డిజైన్ చూశాక ఆమెకి సంతృప్తి కలిగింది. తనకి ఉద్యోగం రాని రాకపోని ఒక అరగంట పాటు ఈ లోకాన్నే మర్చిపోయేంత ఆనందం కలిగింది. అది చాలు అనుకుంది. రిజల్ట్ సాయంత్రం అనౌన్స్ చేస్తారు అన్నారు. అప్పటి వరకు అక్కడ కూర్చోలేక బయటపడి ఎన్టీఆర్ గార్డెన్స్ వైపు వెళ్ళింది. ఆ రోజు ఆదివారం కావడంతో పార్క్ సందడిగా ఉంది. లోనికి వెళ్లి అటూ ఇటూ చూసి చిన్నపిల్లలు ఆడుకుంటున్న చోటుకి దగ్గరలో కూర్చుంది. పిల్లలు వాళ్లల్లో వాళ్లే దెబ్బలాడుకుంటున్నారు, ఏడుస్తున్నారు, అంతలోనే ఒకటైపోతున్నారు. ఎలాంటి పంతాలు ఉండవు వాళ్లకి. పెద్దవాళ్లకే ఎందుకో ఈ పట్టింపులు. పిల్లల మాటల్ని లక్ష్యపెట్టరు. తన తండ్రికి తనంటే పంచ ప్రాణాలు అనుకుంది. పెళ్లి దగ్గరికి వచ్చేసరికి తన మాటకి విలువ ఇవ్వలేదు. వాళ్ల పంతమే నెగ్గించాలనుకున్నారు. ఆ ఆలోచన నుంచి తల విదుల్చుకుని యథాలాపంగా చూసింది. దూరంగా ఒక పొడవాటి వ్యక్తి కాలితో రాయిని తన్నుకుంటూ రావడం కనిపించింది. బ్లూ జీన్స్, వైట్ షర్ట్, నుదుటి మీదికి జారే సిల్క్ హెయిర్. ఎవరు? సంజయ్లా ఉన్నాడు. అతన్ని పరిశీలనగా చూస్తుండిపోయింది. ఇంట్లో కలిసే ఉన్న అతనితో ఏదన్నా పనుంటే తప్ప మాట్లాడదు. ఏదన్నా మాట్లాడినా మాటా పెరిగి తగువే అవుతోందని అతని వైపు చూడటం మానేసింది. సంజయ్ ఎందుకో అసహనంగా కనిపిస్తున్నాడు. అశాంతిగా తల కదుపుతున్నాడు. బహుశా ఉద్యోగం దొరకలేదేమో, లేక వాళ్ల వుడ్బీ నుంచి సమాచారం రాలేదేమో. ఆమెను దాటి రాయిని తన్నుకుంటూ సాగుతూనే ఉన్నాడు. అన్నీ చిన్నపిల్లాడి బుద్ధులే మనసులో అనుకుని, ఏ అబ్బాయ్, చప్పట్లు కొట్టి పిలిచింది. ఉలిక్కిపడి చూశాడు సంజయ్. ఆమెని చూడగానే మొహానికి నవ్వు, హుషారు పులుముకొని వచ్చి పక్కన కూర్చున్నాడు. సర్ప్రైజింగ్ గా ఉందే. ఇంటర్వ్యూ వెరైటీగా పబ్లిక్ గార్డెన్స్ లో పెడుతున్నారా? అతనితో వాదులాటకి దిగాలనిపించటం లేదు. ఇంటికి సంబంధించిన ఆలోచనలతో మానసికంగా అలసిపోయి ఉంది. మౌనంగా అతని వైపు చూస్తూ కూర్చుంది. విశాలంగా అల్లరిగా ఉన్న కళ్ళు, కోటేరేసిన ముక్కు, ఎర్రగా ఉన్న పెదాలు చూడగానే అతను సిగరెట్ తాగుతాడన్న విషయం గుర్తుకొచ్చింది. ఆమె తనని అలా పరిశీలనగా చూడటం అతనికి కొత్తగా ఉంది. ఎప్పుడు సీమటపక్కాయలా చిటపటలాడుతూ ఉండే అమ్మాయి ఇలా మౌనంగా. మీకు సిగరెట్ తాగటం ఎప్పటినుంచి అలవాటు? ఏ, మీ ఇంటర్వ్యూలో ఇలా అడిగారా? సూటిగా అతని వైపు చూసి కళ్ళు దించుకుంది. ఆ చూపులో కోపం కాని, బాధ కాని, నవ్వు కాని ఏ ఫీలింగు లేదు. జస్ట్ చూసిందంతే. ఏమనుకున్నాడో ఏమో. మన పెళ్లి కుదిరిన దగ్గర నుంచే. ఎందుకు? ఏదో బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నాయని తెలిస్తే నన్ను మీ వాళ్ళు వద్దనుకుంటారని అనుకున్నాను. 1-2 సార్లు డ్రింక్ చేశాను, పడలేదు, వామిటింగ్స్ అయ్యాయి. కానీ సిగరెట్ అలవాటైపోయింది. ఇప్పుడు ఎంత ప్రయత్నిస్తున్నా మానలేకపోతున్నాను. నాకు దూరంగా వెళ్ళిపోవాలనుకుంటున్న వాళ్ళని చూడటం, వాళ్లతోనే కలిసి ఉండటం ఆశ్చర్యంగా ఉంది అంది సౌజన్య. అతను తడబడ్డాడు. అదేం కాదు, చెప్పా కదా ఇంకో అమ్మాయిని ప్రేమించానని. ఇంకో అమ్మాయిని ప్రేమించకపోతే నన్ను చేసుకునేవారేనా? ఉలిక్కిపడ్డాడు. సమాధానం చెప్పలేనట్లు ఉండిపోయాడు. చెప్పండి, రెట్టించింది. చేసుకునేవాణ్ణి కాదు, స్థిరంగా అన్నాడు. ఏ?
తెల్లబోయింది. నా కాబోయే భార్య మీద నాకు కొన్ని నిశ్చితాభిప్రాయాలున్నాయి. నాది పొసెసివ్ నేచర్. ఆ అమ్మాయి తన అభిప్రాయాలతో సహా నాకే సొంతం కావాలి. అమ్మాయిలంటే సందర్భానుసారంగా అల్లరి చేయకపోవచ్చు, కానీ మీలా కయ్యినరవడం నాకు నచ్చదు నిర్మోహమాటంగా అనేశాడు. సౌజన్య ముఖం కొంచెం రంగు మారింది. ఇంకేం నచ్చవు చెప్పండి బలవంతంగా నవ్వుతూ అంది. ఇతరులకు వంకలు పెట్టడం కాదు, నా ఇష్టాలేవో చెప్తున్నాను. గయ్యాలి ఆడవాళ్లు నాకు నచ్చరు. మొగుడిని కీలుబొమ్మం చేసి ఆడించాలని చూసేవాళ్లు, కుటుంబంలో పెత్తనమంతా తమదే అయి ఉండాలని కోరుకునేవాళ్లు నచ్చరు. పెత్తనమంతా మీదే అయి ఉండాలన్నమాట. అలా అని అనలేదు. ఈ అమ్మాయి ముందు తన మనసు విప్పాల్సిన అవసరం ఏమిటి అన్న ఆలోచన రావడంతో మౌనం వహించాడు. అది నేరుగా అర్థం చేసుకుంది సౌజన్య. చాలా ఈగోయిస్టు. ఇతన్ని చేసుకోబోయే అమ్మాయికి చాలా కష్టమే అనుకుంది మనసులో. దట్స్ ఆల్ ఫర్ టుడే. ఈ స్టోరీ గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మీ వాల్యుబుల్ కామెంట్స్ ని యూట్యూబ్ కామెంట్ బాక్స్ ద్వారా తప్పకుండా నాకు షేర్ చేయండి. అండ్ ప్లీజ్ డు సబ్స్క్రైబ్ ఆకర్ష ఎంటర్టైన్మెంట్స్. మరో ఎపిసోడ్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు టేక్ కేర్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే.